హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే మనం కాకినాడ జిల్లా బెక్కవోలు గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గ్రామంలో అతి పురాతనమైన ఎంతో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ గణపతి ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయంలో అయితే ప్రతిరోజు కూడా అయితే భక్తులు అధిక సంఖ్యలో అయితే పాల్గొంటారు. భక్తులు మనసులో ఉన్నటువంటి కోరికలు స్వామివారికి చెవిలో చెప్తే తక్షణమే నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ ఈ స్వామివారు అయితే స్వయంభూగా అయితే వెలిశారు. ఇక్కడికైతే ప్రతిరోజు కూడా అయితే బుధవారం ప్రత్యేకంగా అయితే తల్లిదండ్రులు తమ పిల్లల్ని అయితే తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం అయితే చేపిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయం అయితే ఇక్కడ ఉన్న వినాయకుడు ప్రతి సంవత్సరం కూడా ఏటా పెరుగుతూ ఉంటాడు. ఈ ఆలయం గురించి అయితే మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. అయ్యా శ్రీ బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం శ్రీ స్వామివారి తూర్పుకి పరిపాలన కాలంలో విజయగుణాదిత్య మహారాజు ప్రతిష్ఠించబడ్డాడని, తర్వాత కాలక్రమేణా భూస్థాపన చేయబడడం చారిత్రాత్మకం తెలుపుతోంది. తర్వాత కీర్తిశేషులు గొల్లపల్లి వెంకటాచలపతిరావు గారు మా తాతయ్య గారు కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్నానని ఆరాధన చేయండి ఆయనకి చెప్పడం, తర్వాత ఆయన వచ్చి స్వామివారిని గుర్తించి ఒక ఆరు మాసాల పాటు పంట పొలాల్లో స్వామిని శోధించగా దొరికే స్వామి ఒక చిన్న శిలారూపం కింద, ఆ శిలారూపం కింద స్వామివారిని అర్చించి ఆ స్వామివారి విగ్రహం మీరు చూసినట్లయితే యంత్రారాధన కానీ భగవారాధన కానీ పనికిరానటువంటి విగ్రహం, అంటే విచ్చినటువంటి విగ్రహం. ఏదైనా సరే విగ్రహం విచ్ఛిన్నం అయిపోతే మన ఇంట్లో పూజానహరంగా ఉంటుంది. కాబట్టి ఈ స్వామివారికి యంత్ర ప్రతిష్ఠ చేసి యంత్ర భాగాలు అందులో స్వామివారి నిక్షిప్తం చేసి ఆరాధనక్రమం మొదలుపెట్టారు. ఈ ఆరాధనక్రమం మొదలుపెట్టే కొద్దీ మహత్యం కనిపించిన భక్తులు రావడం, వారి కోరిక ధర్మంగా ఉండి న్యాయంగా ఉండి చేదుకు చెప్పుకుని నెరవేరడం, మళ్ళీ తిరిగి పునః దర్శనం చేసుకోవడం జరుగుతోంది. కులమత వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు. వారి ఈతివాదులు ధర్మమతమైన కోరికలు అన్ని కూడా శ్రీ స్వామివారి చెవిలో చెప్పుకుంటే శ్రీ స్వామివారు అవి వెంటనే ఉండి శ్రీ స్వామివారు అందరూ భక్తులకు కూడా కోరికలు నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. అలాగే శ్రీ స్వామివారి ఆకారం గజాకారం, గజానంద రూపం, మొత్తం దక్షిణాపురం తొండం కురుభాగం తిరుగుంటుంది. అన్ని గణపతి ఎడం భాగం ఇప్పుడు ఈయన మాత్రమే కురుభాగం తిరుగుంటుంది. అందువల్ల 50 మంది భక్తులు కూడా విచ్చేసి శ్రీ స్వామివారి దర్శించి వీరి యొక్క ఈతివాదులు ధర్మబద్ధమైన కోరికలు స్వామివారి చెవులకి చెప్పుకుని స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు గొల్లపల్లి చరపతి శర్మ ప్రధాన అర్చకుడు. నమస్తే అండి. నాది పెనుగొండ గ్రామం వాసవి కన్యక పరమేశ్వరి ఊరండి. మేము పిల్లల కోసం వినాయకుడి గురించి బెక్కవోలు వినాయకుడి గురించి విన్నాము. పిల్లల కోసం మొక్కుకున్నామండి. మొక్కుకున్నాక మాకు అనుకున్న కోరిక తీరింది. ఆ కోరిక తీరగానే ఆ కోరిక ప్రకారం మేము మళ్ళీ వచ్చి పిల్లడు పుట్టాక ఆ మొక్కు తీర్చుకున్నామండి. తులాభారం వేసాం. వినాయకుడి గురించి మేము చాలా విన్నాం. బెక్కవోలు వినాయకుడి గురించి ఆయన స్పెషల్ గా వచ్చి చెవులో చెప్పుకుంటే తీరిన కోరికలు కూడా తీరుతాయని విన్నాము. సో మా కోరిక తీరింది. ప్రజలందరూ కూడా ఆ దేవుడిని దర్శించి వాళ్ళ యొక్క కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాం. మాది బెక్కవోలు గ్రామం అండి. మా ఊరు స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి కోరికలు తీర్చే స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి అండి. మా చెల్లెలకి మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలు అయింది. పిల్లలు లేక మేము మొక్కున్నాం. వాళ్ళు కోరుకున్నారు, మేము కోరుకున్నాం. ఇలాగ స్వామివారికి కోరుకుంటే కోరికలు నెరవేరే వచ్చి మేము స్వామివారికి మొక్కుకున్న విధంగా మా కోరికలు నెరవేర్చుకున్నాం. మళ్ళీ పునర్దర్శనం చేసుకున్నాం. ఈ స్వామి చెవిలో కోరికలు చెప్తే తీర్చే వినాయకుడిగా ప్రసిద్ధి.